ఇప్పుడే దొరికింది. అది ఆగు వస్తుందని నాన్నతో నాడు శ్రీమాన్ గోత్రోద్భవస్య మీ దంపతుల పేర్లు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రోద్భవస్య నామధేయస్య మీ దంపతుల పేర్లు చెప్పుకున్న తర్వాత మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రోద్భవస్య నామ వాసుదేవ నామ ప్రద్యుమ్న నమోదాన పురుషోత్తమ నమోస్తునామ నాసికచిదామ నిరాకులపైనామరహే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. నమస్కారం చేసుకొని మమ అనుకున్నటువంటి విష్ణుదేవానికి నమస్కారం చేసుకోండి. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్యదే భవ, అతిథిదే భవ. శుభాభ్యుక్తంగళే శోభనే మంగళే ముహూర్తే అద్భుతవిద్యానందోద్భుతే భారతవర్షమండలంలోనే మహాదక్షిణే భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణాగోదావరిమధ్యస్థితేవత విద్యాదర్శనే క్షేత్రే అస్మిన్ వర్తమాన వ్యవహారికతాం ప్రమాణేన క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే పంచమ్యాం హిందువాసరే సిద్ధ్యర్థం ఉన్నత విద్య అఖండ విద్య సిద్ధ్యర్థం ప్రణవ శ్రద్ధ మేధ జనన సిద్ధ్యర్థం సద్బుద్ధి జ్ఞాన ప్రసాద సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి సమేత విద్యా సరస్వతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం విద్యా సరస్వతి దేవత ప్రీత్యర్థం అక్షర స్వీకార మహోత్సవం కరిష్యే. చేతిలోకి అక్షంతలు తీసుకోండి. ఆదో నిర్విఘ్నేన సమాపేతం మహాగణాధిపతి ప్రార్థన కరిష్యే. మనస్సులో గణపతికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేనేవ మమ సర్వ కార్యేషు సర్వదా. మనసులో గణపతికి నమస్కారం చేసుకుని అక్షంతరం గుడుకలో వేసి నమస్కారం చేసుకోండి. ఆ గుడుకలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోండి. నమో ప్రాతపదే నమో గణపతే నమో గణపతే నమస్కారం బోధరాయ ఏకదంతాయ విఘ్ననాశనే సరస్వతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. జయ బలో గజానన భగవానికి. గణపతికి మంచి నమస్కారం చేసుకొని మనస్సులో పిల్లల చదువులో ఎలాంటి విఘ్నాలు లేకుండా చదువు చక్కగా సాగాలని నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః. సమస్త సర్వోపచారాన్ని పరికల్పయామి. తర్వాత మళ్ళీ అక్షంతలు తీసుకోండి. మనస్సులో అమ్మవారికి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి సమేత విద్యాలక్ష్మి దేవత నమో నమః. ధ్యానం చెప్పండి. విశ్వంభరి విశాలాక్షి వర్గౌరి నివాసిని విద్యా సరస్వతి వందే వీణా పుస్తక ధారిణి. ఓం సరస్వత్యై నమః. మనస్సులో అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్న అక్షంతలు పలక పైన వేసి నమస్కారం చేసుకోండి. ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. ఆసనం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకొని రెండుగా పలక మీద వేస్తూ ఉండండి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయోర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక శుద్ధోదకస్నానం సమర్పయామి. వస్త్రాద్యోపవేదార్థే అక్షదానం సమర్పయామి. వస్త్రం వేసేసి నమస్కారం చేసుకోండి. విజయశ్రీ చక్రం సమర్పయామి. పలక మీద పసుపు వేయండి.
हरिग्रंथमयानीतं देवी कल्याणदायिनी सौभाग्यवतीं हरवल्लभे कुसुमं शोभनं सर्वदा मंगलप्रदम् मयानीतं महादेवीं दास्यामि सुन्दरे हरिद्रादि कुसुम विलेपनं समर्पयामि पुव्वुलु पेट्टंడి పలక మీద యోగాన్ పుష్పేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి పుష్పాలను సమర్పయామి పూలమాల తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పలకలు వేసి పెట్టండి పిల్లల కోసం పూలమాల తెచ్చుకుంటే కనుక ముందుగా పలకలు వేసి పెట్టండి యోగాన్ పుష్పేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి పుష్పమాలికాన్ ధారయామి మనసులో సరస్వతి నమః అనుకుంటూ దంపతులు కుంకుమతోని పలక మీద పూజ చేస్తూ ఉండండి ఓం సరస్వతి నమః భారతి నామానికి తృతీయం శారదాదేవి చతుర్థం వస్తవాహిని పంచమం విగడించాల కృష్ణమాగేశ్వరి తథా కోమాలి సప్తమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిరాత్రి దశమం ప్రజాయిని ఏకాదశం శుభ్రదంతాస్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశనామాన్ని సమర్పయామి పలక మీద నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి ఇచ్చా జ్ఞాన క్రియాలక్ష్మి స్వరూప విద్యా సరస్వతి దేవత నమో నమః పుష్పాక్షతాం సమర్పయామి పళ్ళు తెచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పలక మీద పళ్ళు పెట్టి నమస్కారం చేసుకోండి స్వీట్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పలక దగ్గర మూత తీసి స్వీట్ బాక్స్ అక్కడ పలక దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి పళ్ళు స్వీట్ బాక్స్ పెట్టిన వాళ్ళు చైతన్యం 5 సార్లు కూర్చోండి ప్రథమాత్మనే నమః ద్వితీయాత్మనే నమః తృతీయాత్మనే నమః చతుర్థాత్మనే నమః పంచమాత్మనే నమో నమః నైవేద్యం నివేదయామి పలక మీద నక్షత్రం వేసి నమస్కారం చేసుకోండి తాంబూలార్థం క్షురాం సమర్పయామి సమర్పయామి సమస్త ధర్మోపచారాన్ని పరికల్పయామి నమస్కరోమి నమస్కారం చేస్తూ చెప్పండి బంధహీనం క్రియాహీనం భక్తిహీనం వాగీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే ध्यान आवाहनादि षोडशोपचार पुण्येन भगवती सर्वात्मना श्री विद्या श्री देवता सुप्रियासु फलकमेव अक्षत्र विष्णुस्काరం చేసుకోండి భాగేశ్వరి దేవత సంపూర్ణ చరణారవిందార్పణమస్తు పరమేశ్వరార్పణమస్తు అక్షరాభ్యాసం చేసే పిల్లల్ని అలాగే పైన కూర్చోబెట్టుకోండి నేను చెప్పే మంత్రాన్ని పిల్లలకి కుడి చెవి దగ్గర చెప్పండి పిల్లల కుడి చెవి దగ్గర చెప్పండి ఓం శ్రీ నమః सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्या आरम्भं करिष्यामि सिद्धिः भवतु मे सदा ओम नमः शिवाय सिद्धं नमः ओम नमः शिवाय सिद्धं नमः ओम सरस्वती नमः మీరు పలక మీద పూలమాల వేసిన వారు అది తీసి పిల్లలకి మెడలో వేసేయండి పలక మీద పూలమాల వేసిన వారు పిల్లల మెడలో వేసి బలవంతంగా వేస్తూ వాళ్ళు వేయించుకుంటే వేయండి బలవంతంగా వేస్తారు తర్వాత అది పలక మీద పూజ చేసిన పసుపు కుంకుమ అక్షంతలు పూలు తొమ్మిది ఒకేగా వేసేసుకున్నాయి పసుపు కుంకుమ అక్షంతలు పూలు తొమ్మిది వేసేసుకున్నాయి తర్వాత మీ పిల్లల కుడి చేతికి బలపం ఇవ్వండి మీ పిల్లల కుడి చేతి ముందులో బలపం ఇవ్వండి పిల్లల చేయి పట్టుకోండి పిల్లల చేయి పట్టుకొని బియ్యంలో ముందుగా బియ్యం ప్లేట్లో శ్రీ అని ఒకసారి రాయించండి పిల్లల చేతికి బలపం ఇచ్చి పిల్లల చేయి పట్టుకొని ఆ బలపంతో బియ్యంలో ఒకసారి శ్రీ అని ఒకసారి రాయించేసి బలక తీసుకోండి పాఠం చెప్తుంది వినండి సైలెంట్ గా ఉండండి బయట ఉన్న వాళ్ళు వాళ్ళ అక్షరాభ్యాసం చేస్తున్నారు మీరు మీకే ఉన్నది పంట చెప్పారు రాయించండి రాయించిన తర్వాత పలక తీసుకోండి పలక మీద ప్రింట్ ఉన్న వారు ప్రింట్ అక్షరాల మీదనే రాయించండి ప్రింట్ లేని వారికి నేను రాసించాను కదా నేను రాసిన దానినే రిపీట్ చేయండి శ్రీ 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 ఓం
శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః ఓం నమః శివాయ సిద్ధం నమః. బలవంతంగా రాయించకండి, వాళ్ళు రాస్తేనే రాయించండి, ఇబ్బంది లేదు. తర్వాత నిదానంగా కూర్చోవచ్చు రాయించవచ్చు. ఓం నమః శివాయ సిద్ధం నమః. రాయించడం అయిపోతే అన్నవాళ్ళు ఒకసారి వచ్చి నమస్కారం చేసుకోండి. పిల్లలకి విద్యని నమస్కారం చేసుకోండి. జయ విద్యా సరస్వతి మాతాకి. ఇంతతో పూజా కార్యక్రమం అయిపోయింది. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటే పంతులు గారు వచ్చి మీకు అక్షంతలు వేసి ఆశీర్వచనం చేస్తారు. అక్షంతలు వేసిన తర్వాత మీరు దక్షిణ ఇచ్చి నమస్కారం చేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్ళవచ్చు. అమ్మ మీ అక్షరాభ్యాసం అయిపోయింది. పంతులు మీరు వచ్చి ఆశీర్వచనం ఇస్తారు. మీరు తోచింది పంతులు గారికి దక్షిణ ఇచ్చి దర్శనానికి వెళ్ళాలి. విద్యా సరస్వతి మాతాకి. అమ్మ లైన్లో ఉన్న లెవెన్ అక్షరాభ్యాసానికి వస్తున్నారు. వేసుకున్న వాళ్ళు లైన్లో ఉన్న లెవెన్ దర్శనానికి వెళ్ళవచ్చు. పంతులు గారు ఆశీర్వచనం ఇస్తున్నారు. వారికి తోచిన దక్షిణ ఇచ్చి దండం పెట్టుకోండి. అలాగే చాలా మంది దయచేసి చెప్పిన బయట వరకు రావాలి. ఎవరైనా తెలియకుండా తీసుకొని వస్తే బయట వరకు వచ్చి